తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు పూర్తయినాయి. రాజకీయ పార్టీలు త్వరలో ఏప్రిల్ మేలో జరగబోతున్న లోక్సభ స్థానాలకు పోటీ చేయటానికి రేసు గుర్రాలను సిద్ధం చేస్తున్నాయి, ప్రణాళికలు రచిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంతో పాటు జరిగిన 3 పెద్ద రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం విశేషం. అక్కడ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి ఘోర పరాజయం పొందడం జరిగింది. అంటే ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ గాలి వీస్తూ ఉన్నది. ఆ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు. మోదీ హవా ఇంత కాదు అంత కాదు. అది దక్షిణ భారతదేశంలో కూడా లోక్సభ ఎన్నికల విషయంలో ప్రజలు ప్రధానమంత్రిగా మోదీ ఉండాలని కోరుకుంటున్నారు. 2018 శాసనసభ ఎన్నికలు తెలంగాణలో జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ తరపున ఒకే ఒక శాసనసభ్యుడు రాజాసింగ్ గోషామహల్ నియోజకవర్గం నుంచి గెలిచాడు. అప్పుడు వచ్చిన ఓట్ల శాతము భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో 6%. 6 నెలలు తిరక్కముందే డిసెంబర్లో శాసనసభ ఎన్నికలు జరిగినాయి, మే నెలలో లోక్సభ ఎన్నికలు జరిగినాయి. కేవలం 5 నెలల్లోనే ఎంతో మార్పు జరిగింది. ఒకే సీటుకు పరిమితమైన భారతీయ జనతా పార్టీ 4 లోక్సభ సీట్లను గెలుచుకోవటం అనేది విశేషం. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ 4 లోక్సభలను కైవసం చేసుకుని ఓటు శాతాన్ని 6% నుంచి ఏకంగా 20% పెంచుకుని ఒక నియోజకవర్గ పరిధిలో ఉన్న బీజేపీ 28 శాసనసభ సభ్యత్వాల పరిధిలో, అంటే 28 మంది ఎమ్మెల్యేల పరిధిలో భారతీయ జనతా పార్టీ ఆధిక్యతను సాధించింది. 2023 నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి 14% ఓట్లు వచ్చినాయి. అంటే గత ఎన్నికలతో పోలిస్తే రెట్టింపు ఓట్లు వచ్చినాయి. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో 6%కి పరిమితమైన బీజేపీ ప్రస్తుతం 14% ఓట్లు సాధించింది. ఈ ఏప్రిల్ మేలో జరిగే లోక్సభ సీట్లకు పోటీలో భారతీయ జనతా పార్టీ గతంలో సాధించింది 20% ఓట్లు. అవి 35%కి పెరిగే అవకాశం ఉందని భారతీయ జనతా పార్టీ అంతర్గత సర్వేలు, కేంద్ర నిఘా సంస్థల ద్వారా సమాచారాన్ని పొందింది. రకరకాల పార్టీలు భారతదేశంలో ఉన్న ఒక ఏకాభిప్రాయం మాత్రం వచ్చింది. మనకు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వము, ప్రపంచ దేశాలను శాసించగలిగిన శక్తి కలిగిన వ్యక్తి మోదీ కనుక పార్టీ కాదు ముఖ్యం, అక్కడ మోదీ కోసం ఓటు వేద్దామని చెప్పి ఆయన దేశవ్యాప్తంగా అది మోదీ ఓటు. భారతీయ జనతా పార్టీకి సంబంధం లేని వారు కూడా 15 నుంచి 20% మంది సుస్థిర కేంద్ర ప్రభుత్వం కొరకు కమలం పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది. అందువల్ల 14%కి మరొక 20%, 21% కలిసి 35%కి పెంచుకొని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 12 లోక్సభ సీట్లు కైవసం చేసుకోవాలనే వ్యూహరచనలో ఉంది. ఇప్పుడు 17 నియోజకవర్గాలు, ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు
పోటీ చేయాలనుకుంటున్నారు, పార్టీ ఏ అభ్యర్థులను పరిశీలిస్తున్నారు అనేది మనం చూస్తే మొట్టమొదటిది ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నామా నాగేశ్వరరావు. మళ్ళీ ఆయనకే అవకాశం వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తూ ఉంది ఖమ్మంలో. గతంలో అక్కడి నుంచి ఎంపీగా గెలిచింది, కేంద్ర మంత్రిగా పనిచేసింది. రేణుకా చౌదరి కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇక బీజేపీ పార్టీ తరపున గతంలో వాసుదేవరావు అనే అభ్యర్థి పోటీ చేశాడు. ఖమ్మంలో ప్రధానంగా పోటీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ఓటు శాతాన్ని పెంచుకునే లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. 2 ఆదిలాబాద్లో కేసీఆర్ ఆసిఫాబాద్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జంపు చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ఆత్రం సక్కుకి నీకు లోక్సభ సీట్లు ఇస్తాను అని చెప్పి ఆయన్ని ఒప్పించడం జరిగింది. కనుక ఆత్రం సక్కు ఆదిలాబాదు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. అక్కడ నగేష్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో నగేష్ పోటీ చేసి 2019లో ఓటమి చెందాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున బోధ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న వ్యక్తికి నరేష్ జాదవ్కి నీకు ఎంపీ సీట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. ఆయన రంగంలో దిగే అవకాశం ఉంది. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బీజేపీ ఎంపీ బోధ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఓటమి చెందిన సోయం బాపురావు మళ్ళీ ఆదిలాబాద్ నుంచి పోటీ చేయబోతున్నాడు. ఆదిలాబాదు పార్లమెంటు పరిధిలో భారతీయ జనతా పార్టీ చాలా గట్టిగా ఉంది, బలంగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాదులో 4 శాసనసభ సీట్లను గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. ఇక 3 నిజామాబాద్. బీఆర్ఎస్ పార్టీ తరపున కవిత ప్రస్తుత ఎమ్మెల్సీ. కాంగ్రెస్ పార్టీ తరపున మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. భారతీయ జనతా పార్టీ తరపున ధర్మపురి అరవింద్, ఆయన కోరుట్ల నియోజకవర్గంలో అపజయం పొందాడు. పసుపు బోర్డు ప్రకటించటం ద్వారా నిజామాబాద్ లోక్సభ సీటు భారతీయ జనతా పార్టీ కైవసం కావటం తథ్యం. పసుపు పండించే రైతులందరూ మోడీకే ఓటు, కమలానికే ఓటు అంటున్నారు. అందువల్ల అక్కడ కూడా ఆర్మూరు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి విజయం పసుపు రైతుల యొక్క మద్దతు వల్ల విజయం సాధించటం సులువుగా జరిగింది. ఇక 4 జహీరాబాద్. ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలో ఉండే బీబీ పాటిల్, ఆయన ఎప్పటి నుంచో బీజేపీలో చేరతాడనే ఊహాగానాలు ఉన్నాయి. బీబీ పాటిల్ పార్టీ మారితే బీబీ పాటిల్కి భారతీయ జనతా పార్టీ లోక్సభ పోటీ చేయడానికి అవకాశం ఇస్తుంది. అప్పుడు ప్రత్యామ్నాయ అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలి. మొన్న 2019 ఎన్నికల్లో కూడా బీబీ పాటిల్ ఏమి గొప్ప మెజార్టీతో గెలవల. అక్కడ 2వ స్థానంలో ప్రస్తుతం ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఆ మదన్ మోహన్ రావు, ఆయన ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు, వాళ్ళు ఓటమి చెందిన 2వ అభ్యర్థికి గెలిచిన బీబీ పాటిల్కి మధ్యలో 6,000తోనే గెలిచాడు. ఇక అక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎంపీ మొన్న నారాయణఖేడ్ అసెంబ్లీకి సీటు ప్రకటించిన తర్వాత దామోదర్ రాజనరసింహ వీరంగం వల్ల సురేష్ షెట్కర్ని ఉపసంహరించారు. అప్పుడు ఆయనకి వాగ్దానం చేశారు, నిన్ను ఎంపీగా పంపుతామన్నారు. కనుక సురేష్ షెట్కర్ జహీరాబాద్లో పోటీ కాంగ్రెస్ పార్టీ తరపున చేస్తాడు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరపున ఈటల రాజేందర్,
ఈటెల రాజేందరు ఆయన దృష్టి 3 నియోజకవర్గాల మీద ఉంది. 1 కరీంనగర్, 2 మల్కాజ్గిరి, 3 జహీరాబాద్. ఈ మూడిట్లో హైకమాండ్ వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం కరీంనగర్ కానీ, మల్కాజ్గిరి కానీ, జహీరాబాద్ కానీ ఎక్కడ పోటీ చేసినా ఆయన ఎంపీగా విజయం సాధించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక 5 మెదక్ నుంచి కేసీఆరే రంగంలో దిగే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర రాజకీయాల్ని తన కుమారుడు కేటీఆర్కి అల్లుడు హరీష్ రావుకు అప్పచెప్పి జాతీయ రాజకీయాల్లో కవిత కేసీఆర్ చక్రం తిప్పాలనుకుంటే మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తాడు. వద్దు, పార్టీని నేనే ఉండి ఇక్కడ ఉద్ధరిస్తాను, పునరుద్ధరిస్తాను, జవసత్వాలు తేవాలంటే నేనే కావాలనుకుని కవితను మాత్రమే కేంద్రానికి పంపించే పరిస్థితిలో ఆయన ఇక్కడే ఉంటే శాసనసభాపక్ష నేతగా ఉండే పరిస్థితిలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆయన్ని మెదక్ ఎంపీగా పోటీ పెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మెదక్లో విజయం సాధించింది గతంలో విజయశాంతి అభ్యర్థి కాబోతుంది. భారతీయ జనతా పార్టీ తరఫున దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు రంగంలో దిగుతాడు. ఇక 6 చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి. ఈయన కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే ఆయనపై కేవలం 14,000 మెజార్టీతోనే గెలిచాడు. చాలా దగ్గరకు వచ్చేసాడు కొండా విశ్వేశ్వరరెడ్డి. మళ్ళీ ఆయనకే రంజిత్ రెడ్డికి అవకాశం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మహేశ్వరం సీట్ ఇస్తానని రేవంత్ రెడ్డి వాగ్దానం చేశాడు పారిజాత నరసింహారెడ్డికి. అక్కడ హైకమాండ్ కేఎల్ఆర్ని తెచ్చిపెట్టింది, కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి. ఆయన ఓటమి చెందాడు. పారిజాత నరసింహారెడ్డిని ఒప్పించి ఆమెని చేవెళ్ళ లోక్సభకు పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నది. కొండా విశ్వేశ్వరరెడ్డి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయబోతున్నాడు. ఆయనకు కావలసిన అభ్యర్థిని శేరిలింగంపల్లి నియోజకవర్గానికి రవికుమార్ యాదవే కావాలని పట్టుబట్టి ఆయన్ని అక్కడ శాసనసభ అభ్యర్థిగా ఆయనకి బీఫార్మ్ ఇప్పించి ఈ 7 నియోజకవర్గాల్లో కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా, ఎందుకంటే ఆయన 2014లో లోక్సభకు పోటీ చేసి గెలిచాడు, టీఆర్ఎస్ ఎంపీగా గెలిచాడు. ఒక మంచి మనిషి, మేధావి, ముక్కుసూటి మనిషి. ఆయన గతంలో తెలంగాణ స్వాతంత్ర సమరయోధుడు, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. మన రంగారెడ్డి జిల్లా ఆయన పేరు మీదే ఉంది. రంగారెడ్డికి మనవడవుతాడు కొండా విశ్వేశ్వరరెడ్డి. కొండా విశ్వేశ్వరరెడ్డి విద్యాధికుడు, మేధావి, అమెరికాలో నివసించి భారతదేశము కూడా అమెరికాలో అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తి, ఆదర్శవాది, నీతి నిజాయితీకి మారుపేరు. రాజకీయాల్లో తన వ్యాపారాల ద్వారా సంపాదించుకున్న రూపాయలను ఖర్చు పెట్టి ఒక ఆదర్శమైన రాజకీయవేత్తగా ఆయన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. వ్యక్తిగతంగా కొండా విశ్వేశ్వరరెడ్డికి వచ్చే ఓట్లు మోదీ బీజేపీ ప్రభావం వల్ల చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి యొక్క విజయము నల్లేరుపై నడకని విశ్లేషకులు భావిస్తున్నారు. 7 మల్కాజ్గిరిలో 2019 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలిచింది కేవలం 10,000 ఓట్ల మెజారిటీతోనే. సమీప ప్రత్యర్థి మర్రి రాజశేఖర రెడ్డి మల్లారెడ్డి అల్లుడు
కేవలం వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం 10,000 ఓట్లే. పైగా మల్కాజిగిరి నియోజకవర్గము పార్లమెంటు పరిధిలో 7 శాసనసభలు కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం. తర్వాత 7 నియోజకవర్గాల్లో కాదు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మొత్తం సిటీలో 150 ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 2. పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. మల్కాజ్గిరిలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరపున మరి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా గెలవటం వల్ల ఇక్కడ శంబీపూర్ రాజు, ఆయన మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ. ఆయన మొన్న కుత్బుల్లాపూర్ సీటు కోసం గట్టిగా పట్టుబట్టాడు. అక్కడ వివేక్ గౌడ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ 85,000 ఓట్లతో మెజారిటీతో గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ తరపున మైనంపల్లి హనుమంతరావు నిలబెట్టాలని ఆలోచనలో ఉన్నారు. ఇక మల్కాజ్గిరికి భారతీయ జనతా పార్టీ తరపున ఈటెల రాజేందర్. ఒకవేళ ఈటెల రాజేందర్ కరీంనగర్లో పోటీ చేస్తే బండి సంజయ్ వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈటెల రాజేందర్ జహీరాబాద్కి వెళ్తే ఇక్కడ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధర్ రావు ఈ మల్కాజ్గిరి లోక్సభ సీట్ను ఆశిస్తున్నాడు. ఇక 8 హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నామకే వాస్తే అభ్యర్థిని పెడతారు, అనామకుడు నిలబెడతారు. ఎంఐఎంతో పొత్తు కనుక ఎంఐఎంను గెలిపించడానికి అక్కడ అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడమే బీఆర్ఎస్ యొక్క లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ తరపున నాంపల్లిలో కేవలం 3,000 ఓట్లతో ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ని పరిశీలిస్తున్నారు. తర్వాత హైదరాబాదు లోక్సభ పరిధిలో ఎంఐఎంకు పోటీ కేవలం భారతీయ జనతా పార్టీనే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు 3వ స్థానానికి పరిమితం అవుతుంది. అక్కడ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన నిర్వాహకుడు, ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ భగవంతరావు, ఆయనే ఎంఐఎంకి గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నాడు. మళ్ళీ డాక్టర్ భగవంతరావుకే హైదరాబాద్ సీట్ కేటాయిస్తారు. ఇక 9 సికింద్రాబాద్. బీఆర్ఎస్ పార్టీ తరపున ఈసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడికి ఇచ్చే అవకాశం తక్కువ. రావుల శ్రీధర్ రెడ్డి గతంలో జూబ్లీ హిల్స్లో బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెంది ఇప్పుడు బీఆర్ఎస్కి వెళ్ళాడు. ఆయన కానీ దాసోజు శ్రవణ్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తే గవర్నర్ ఆమోదించని కారణం వల్ల దాసోజు శ్రవణ్కి శాసన మండలిలో అవకాశం పోయింది. అందువల్ల రావుల శ్రీధర్ రెడ్డి కానీ దాసోజు శ్రవణ్ కానీ సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ. కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఈయన ముషీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఓటమి చెందాడు. ఇక సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి మంత్రి, ఈయన మంత్రి అయిన తర్వాత ఇంకా బలపడ్డాడు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆయన మళ్ళీ విజయం సాధించటం చాలా సునాయసం. నల్లేరు మీద నడక, పార్టీలకు అతీతంగా ప్రధానమంత్రి మోదీ కావాలి, మళ్ళీ గెలిస్తే సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అవుతాడనే భావంతో నగరాభివృద్ధి కోరుకునే ప్రజలందరూ కూడా కమలం పార్టీకి ఓటేసి కిషన్ రెడ్డిని గెలిపిస్తారు. ఇక 10 మహబూబ్ నగర్. బీఆర్ఎస్ పార్టీ తరఫున సిట్టింగ్ మన్నే శ్రీనివాసరెడ్డి ఆయనకే ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కల్వకుర్తి సీటు త్యాగము చేసిన మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డిని మహబూబ్ నగర్ లోక్సభకు పోటీకి దింపుతారు. భారతీయ జనతా పార్టీ తరఫున గట్టి పోటీ 2 వ్యక్తుల మధ్య ఉంది.
భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డికే అరుణ. ఆమె 2019 సంవత్సరంలో ఆమె పోటీ చేసి చాలా గొప్ప మెజారిటీని లేకుండా చేసింది. మెజారిటీని బాగా తగ్గించగలిగింది. ఆమెకు అదే నియోజకవర్గంలో 2014లో టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన జితేందర్ రెడ్డి 5 సంవత్సరాల పాటు మహబూబ్నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఆయన మహబూబ్నగర్ నుంచి గెలిచినప్పుడు టీఆర్ఎస్ పార్టీ తరపున లోక్సభలో ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేశాడు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డిని మహబూబ్నగర్ అసెంబ్లీకి పోటీ పెట్టాడు. అక్కడ ఆయన విజయం సాధించలేకపోయాడు. ఇక్కడ డికే అరుణన, జితేందర్ రెడ్డి ఎవరిని పెట్టాలి, సర్వేల ఫలితాలు ఇది కేవలం ప్రధానమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా వాళ్ళు నిర్ణయించే అంశం. వీళ్ళిద్దరి మధ్యలో ఇద్దరిలో ఒకరికి మాత్రం బీజేపీ సీట్ ఇస్తుంది. 11 నాగర్ కర్నూల్. ప్రస్తుతం సిట్టింగ్ రాములు ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీ తరపున కొనసాగించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ మల్లు రవి. ఈయన ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉంటున్నాడు. రేవంత్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అవ్వటానికి అయిన తర్వాత ఆయనకి అన్నీ తానై జూబ్లీ హిల్స్లో వార్ రూమ్ ప్రారంభించడం, వార్ రూమ్ నిర్వహించడం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి కుడిభుజంలా ఉంటున్నాడు. ఈయన గతంలో అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పనిచేశాడు. జడ్చర్ల శాసనసభ్యుడిగా గెలిచాడు. ఢిల్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధిగా క్యాబినెట్ ర్యాంకులో పనిచేశాడు. ఈయన తమ్ముడే మల్లు బట్టి విక్రమార్క. ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి. ఆ విధంగా విశేష రాజకీయ అనుభవం కలిగిన డాక్టర్ మల్లు రవి నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయబోతున్నాడు. భారతీయ జనతా పార్టీ తరపు నాగర్ కర్నూలులో గతంలో జాతీయ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి. ఆమె ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంది. ఆమె 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. మళ్ళీ ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతూ ఉంది. ఇక 12 నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తరపున గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి ఆయన పోటీ చేయాలనే సంకల్పంతో ఉన్నాడు. కేసీఆర్ కూడా అంగీకరించి ఆయనకు అభ్యర్థిత్వం ఇచ్చే అవకాశం ఉంది. నల్గొండలో కాంగ్రెస్ పార్టీ తరపున పటేల్ రమేష్ రెడ్డి. అక్కడ సూర్యాపేటలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి మధ్యలో గట్టి పోటీ వచ్చినప్పుడు హైకమాండు రమేష్ రెడ్డిని ఉపసంహరించి మీరు లోక్సభకు పోటీ చేయమని వాగ్దానం చేశారు. అందువల్ల పటేల్ రమేష్ రెడ్డి లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ జానారెడ్డి ఆసక్తి చూపిస్తే జానారెడ్డిని నల్గొండ నుంచి పోటీ చేయించే అవకాశం కూడా ఉంది. భారతీయ జనతా పార్టీ తరపున నల్గొండ లోక్సభకు గూడూరు నారాయణ రెడ్డి. ఆయన భువనగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన విజయం సాధించలేకపోయాడు. ఇక 13 భువనగిరి లోక్సభకి ప్రస్తుత సిట్టింగ్ రాజీనామా చేశాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేవలం 10,000 ఓట్లతోనే గెలిచాడు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆనాటి డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ రోడ్డు రోలర్ గుర్తు వల్ల, రోటీ మేకర్ వల్ల, ఈ కారును పోలిన గుర్తులున్న ఇండిపెండెంట్ల వల్ల ఓడిపోయాడు. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరపున భువనగిరిలో పైళ్ళ శేఖర్ రెడ్డి,
ఆయన కానీ పైలశేఖర్ రెడ్డి ఆయన గతంలో శాసనసభ్యుడిగా 14 నుంచి 19 నుంచి 23 వరకు పనిచేశాడు. ఆయన కాకపోతే జనగామ నుంచి పలుమార్లు ఎమ్మెల్యే గెలిచి పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య యొక్క అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇక భువనగిరికి కాంగ్రెస్ పార్టీ తరపున ఆ భువనగిరి నియోజకవర్గంలో బీసీలు ముఖ్యంగా గౌడ్ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మధు యాష్కి గౌడ్ ఎల్బీ నగర్లో ఓడాడు. అక్కడి నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ తరపున మాజీ ఎంపీ అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం 14 నుంచి 19 వరకు ప్రాతినిధ్యం వహించి 7 నియోజకవర్గాల్లో కూడా తన వైద్య సేవలతో తన సేవాభావంతో నీతిగా నిజాయితీగా బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ తిరిగి భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే ఆయన యొక్క విజయం నల్లేరు మీద నడకని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 14 వరంగల్ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పసునూరి దయాకర్ ఆయనకే సీటు. కాంగ్రెస్ పార్టీ తరపున తుంగతుర్తిలో సీటు ఇవ్వలేని కారణం వల్ల రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే అద్దంకి దయాకర్కి నీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా తీసుకుంటాం, లేదా వరంగల్లో నీకు సీట్ ఇస్తాం లోక్సభ సీట్ అని వాగ్దానం చేశారు. ఆయన ఎమ్మెల్సీ సీటు ఇచ్చి మంత్రిగా తీసుకునే అవకాశం లేదు కనుక ఆయనే లోక్సభ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన ఎమ్మెల్సీ మంత్రి అయితే దొమ్మేటి సాంబయ్యకు అవకాశం లభిస్తుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరపున డాక్టర్ విజయ రామారావు ఆయన అక్కడ వరంగల్ స్థానికుడు, పుట్టింది పెరిగింది చదివింది అక్కడే. వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉండే స్టేషన్ గన్పూర్లో ఎమ్మెల్యేగా, ఆ గన్పూర్ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా, తర్వాత పలుమార్లు స్టేషన్ గన్పూర్ నుంచి పోటీ చేయటం, ఒకసారి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉండే వర్ధనపేట నుంచి కూడా పోటీ చేయటం. డాక్టర్ విజయరామారావు సీనియర్ దళిత నాయకుడు. భారతీయ జనతా పార్టీలో చేరి అనేక మంది దళిత నాయకులు సీనియర్లు నిష్క్రమించిన పార్టీని నమ్ముకుని తెలంగాణ బీజేపీ పార్టీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న డాక్టర్ విజయరామారావు. ఆయన ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి 2001 టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్తో సన్నిహితంగా మెలుగుతూ వరంగల్ ఉద్యమాల కిల్ల వరంగల్లో ఆయన ఉద్యమానికి నేపథ్యం వహిస్తూ 2014 వరకు కేసీఆర్తో పాటు అడుగులు వేస్తూ సకల జనుల సమ్మె, సాగరహారం, మిలియన్ మార్చ్ లాంటి అనేక కార్యక్రమాలకి వరంగల్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన వరంగల్ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఆయన గతంలో సిద్దిపేట నుంచి ఎంపీగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా విశేష రాజకీయ అనుభవం, వైద్య వృత్తి ద్వారా ప్రజలకు సేవ చేయటం, తర్వాత భారతీయ జనతా పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా గుర్తింపు. ఆ పార్టీలో చేరి అనేక మంది దళిత నాయకులు నిష్క్రమించారు. మోత్కుపల్లి నరసింహులు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఆయన బీజేపీని వీడాడు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు డాక్టర్ చంద్రశేఖర్ వికారాబాద్ నుంచి మంత్రిగా పనిచేసిన ఆయన కూడా భారతీయ జనతా పార్టీని వీడాడు. కనుక దళితులు సీనియర్ నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు భారతీయ జనతా పార్టీలో. డాక్టర్ జి విజయరామారావు అంటే ఆయన కేవలం వరంగల్కు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 33 జిల్లాల్లో కూడా ఆయన తెలవని వారు లేరు. విశేష రాజకీయ అనుభవం ఉండి సేవా తత్పరత కలిగిన డాక్టర్ విజయరామారావు వరంగల్ నుంచి పోటీ చేయటానికి సిద్ధపడుతున్నాడు. అక్కడ జంగారెడ్డి భారతీయ జనతా పార్టీ 1984లో
లోక్సభలో 2 సీట్లు గెలిచినప్పుడు 1 సీటు అప్పుడు హనుమకొండ నుంచి 1, రెండవది గుజరాత్ నుంచి గెలిచిన సమయంలో. కనుక హన్మకొండ, వరంగల్ భారతీయ జనతా పార్టీకి కంచుకోట లాంటిది. అప్పుడు జనరల్ సీటుగా ఉండేది, ఇప్పుడు అది రిజర్వ్ చేయటం జరిగింది. అందువల్ల డాక్టర్ విజయరామారావు ఒక బలమైన అభ్యర్థి కాబోతున్నాడు. ఆయన విజయం కూడా నల్లేరు మీద నడకని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 15 మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ తరఫున సిట్టింగ్ మాలోత్ కవిత, అట్లాగే కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు అవకాశము కల్పించలేకపోయారు ఒక మాజీ మంత్రి, మాజీ ఎంపీ బలరాం నాయక్ని మళ్ళీ లోక్సభకి మహబూబాబాద్ నుంచి పంపాలనే ఆలోచన ఉంది. భారతీయ జనతా పార్టీ తరఫున సీనియర్ నాయకుడు, గిరిజన నాయకుడు, బీజేపీ పార్టీలో ప్రముఖ వ్యక్తి రవీంద్ర నాయక్ని మహబూబాబాద్ నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక 16 కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్గా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ నుంచి పోటీ చేయటం తథ్యం. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుత శాసన మండలి సభ్యుడిగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి కానీ, లేదు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేరేళ్ల శారదకు కూడా అవకాశం ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ తరఫున ఇద్దరి మధ్య ఉన్నది బండి సంజయ్, ఈటెల రాజేందర్, ఇద్దరు కూడా ఆ లోక్సభ పరిధిలో వస్తారు. హుజూరాబాదు, కరీంనగర్ 2 కూడా ఆ లోక్సభ పరిధిలో వస్తుంది. ఈ లోక్సభ తరపున ఎవరు పోటీ చేయాలనేది ప్రధానమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా నిర్ణయం చేస్తారు. ఇక్కడ ఒకరు పోటీ చేస్తే రెండవ వారు బండి సంజయ్ ఇక్కడ నిర్ణయం అయితే, ఈటెల రాజేందర్ మల్కాజ్గిరిలో పోటీ చేసే అవకాశం ఉంది. మల్కాజ్గిరి కాకపోతే జహీరాబాద్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్కి అవకాశం ఉంది. అందువల్ల ఈటెల రాజేందర్, బండి సంజయ్, కరీంనగరు, మల్కాజ్గిరి ఈ 2 నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది. 2 కూడా గెలిచే నియోజకవర్గాలు. ఇక 7 పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ తరఫున సిట్టింగు వెంకటేష్ నేత, ఆయనకు మళ్ళీ సీటు కేటాయించడం తథ్యం. కాంగ్రెస్ పార్టీ తరఫున చెన్నూరులో ఆఖరి నిమిషంలో డాక్టర్ వివేక్ వెంకటస్వామి భారతీయ జనతా పార్టీని వీడి కాంగ్రెస్లో చేరటం వల్ల చెన్నూరు సీట్ని డాక్టర్ వివేక్ ఇవ్వటం వల్ల నల్లాల ఓదేలుని అక్కడ ఇవ్వలేకపోయారు. అప్పుడు నల్లాల ఓదేలకి నీకు లోక్సభ సీట్ ఇస్తామని చెప్పటం వల్ల పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి లోక్సభకి నల్లాల ఓదేలు కాబోతున్నాడు. భారతీయ జనతా పార్టీ తరఫున ధర్మపురిలో పోటీ చేసిన విజయం సాధించలేదు. ఎస్ కుమార్ని పెద్దపల్లి నియోజకవర్గంలో పోటీకి దింపే అవకాశం ఉంది. ఈ 17 నియోజకవర్గాల్లో హైదరాబాద్ ఎంఐఎంకి గట్టి పోటీ ఇస్తుంది బీజేపీ 2వ స్థానంలో ఉంటుంది. కనీసము 12 స్థానాలలో పాగా వెయ్యాలని భారతీయ జనతా పార్టీ వ్యూహరచన చేస్తుంది. ఇవి జాతీయ స్థాయి ఎన్నికలు కనుక తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కనుక ప్రాంతీయ పార్టీ కంటే అధికారంలో ఉండే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసే అవకాశాలు కనపడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో కూడా శాసనసభకు భారతీయ జనతా పార్టీకి, కమలం పార్టీకి ఓటు వేయని వారు కూడా ప్రధానమంత్రిగా ఈ దేశానికి మోదీ కావాలనుకునేవారు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇది కమలం అనేది మోదీ యొక్క వ్యక్తిగత ఓటుగా గతంలో 20% ఓటు శాతం సాధించిన కమలం పార్టీ ఈసారి 35% సాధించి
12 లోక్సభ సీట్లను కైవసం చేసుకోవాలనే వ్యూహరచనతో 3 పార్టీలు కూడా అభ్యర్థులను ఎంపిక చేయటం, వాళ్లను ఈ రేసు గుర్రాలను మీ నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ తరపున ప్రచారం ప్రారంభించుకోండి అని సంకేతాలు ఇవ్వటానికి రంగం సిద్ధం చేసుకున్నాయి.